శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ అట్ల తద్ది రోజు తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. త్రిలోక సంచారి అయినటువంటి నారద మహాముని యొక్క ప్రోద్బలంతో గౌరీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందగోరి మొట్టమొదటిసారిగా చేసినటువంటి విశిష్టమైనటువంటి వ్రతమే ఈ యొక్క అట్ల తద్ది వ్రతం. స్త్రీలు సౌభాగ్యం కోసమై చేసుకునేటటువంటి వ్రతం ఇది. చంద్రారాధన ప్రధానమైనటువంటి చంద్రకళల్లో కొలువై ఉన్నటువంటి శక్తి అనుగ్రహం చేత స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని, కుటుంబంలో సుఖశాంతులు వర్ధిల్లుతాయని శాస్త్రవచనం. మరి ఈ పండుగలో అమ్మవారికి అట్లను నైవేద్యంగా పెట్టడంలో ఓ అంతరార్థం ఉంది. నవగ్రహాలలో ఉన్నటువంటి కుజుడికి అట్లంటే మహాప్రియం. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోష పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులు రావని నమ్మకం. ఇక ఋతుచక్రం సరిగా ఉండే విధంగా చేసి కాపాడుతాడని కూడా మరొక నమ్మకం. అందువలన గర్భధారణలో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు. అలాగే మినపపిండి, బియ్యపు పిండిని కలిపి అట్లను తయారు చేస్తాం. మినువులు రాహువుకు, బియ్యం చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యాలు. గర్భదోషాలు తొలగిపోవాలంటే ఈ అట్లనే వాయనంగా ఇవ్వాలి. ఆశ్వాయుజ బహుళ తదియనాడు వచ్చేటటువంటి అట్ల తద్ది స్త్రీలకు ఎంతో శుభప్రదమైంది. పిల్లలు, పెద్దలు అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి గొప్ప పర్వదినం. ఈ రోజున తెల్లవారుజామునే మేల్కొని గౌరీదేవి పూజ చేయాలి. చంద్రదర్శనం తర్వాత శుచి అయి తిరిగి మరలా గౌరీ పూజ చేసి తల్లికి 10 అట్లు నైవేద్యంగా పెట్టాలి. ఆ తరువాత ముత్తైదువులకు అలంకారం చేసి 10 అట్లు 10 ఫలాలు వాయనంగా సమర్పించాలి. ఆ తరువాత అట్ల తద్ది నోము కథ చెప్పుకొని అక్షింతలు వేసుకోవాలి. తరువాత భోజనం చేయాలి. 10 రకాల ఫలాలను తినడం, 10 మార్లు తాంబూలం వేసుకోవడం, 10 మార్లు ఊయల ఊగడం ఈ పండుగలో ఉన్నటువంటి విశేషం. ఇక గౌరీదేవికి నైవేద్యంగా అట్లు పెడతాం కాబట్టి ఈ పండుగకు అట్ల తద్ది అనేటటువంటి పేరు వచ్చింది. దీనినే ఉయ్యాల పండుగని, గోరింటాకు పండుగని కూడా అంటాం. ఈ విధంగా వాయనం ఇచ్చుకుంటే గౌరీదేవి యొక్క అనుగ్రహంతో వివాహం కాని అమ్మాయిలకు గుణవంతుడైనటువంటి రూపసి అయినటువంటి భర్త లభిస్తాడని, పిల్లలు కలుగుతారని, 5వతనంతో పాటు పుణ్యం లభిస్తుందని తరతరాల నుంచి వస్తున్నటువంటి నమ్మకం. 10 మంది ముత్తైదువులకు నల్లపూసలు, లక్కకోళ్ళు, రవికల గుడ్డ, దక్షిణ తాంబూలాలు, అలాగే 10 అట్లు వాయనమిచ్చి భోజనాలు పెట్టి వారి ఆశీస్సులు తీసుకోవాలి. 10 ఏళ్ల పాటు ఈ వ్రతాన్ని నిర్వహించి ఉద్యాపనం చెప్పుకున్నటువంటి స్త్రీలకు సంసారంలో ఉన్నటువంటి సర్వసుఖాలు లభిస్తాయి. సృష్టి, స్థితి, లయలకు కారణకులైనటువంటి బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుల యొక్క భార్యలు సరస్వతి, లక్ష్మి, పార్వతులకు నెలపొడవునా ఉత్సాహాన్ని కలిగించేటటువంటి మాసం ఈ యొక్క ఆశ్వయుజం. అమ్మవారికి ఆటపాటలంటే చాలా ఇష్టం. కాబట్టి ఇంకా రజస్వల కానటువంటి ఆడపిల్లలు ఆడినా పాడినా వాళ్ళందరూ కూడా అమ్మవారి యొక్క సేవ చేస్తున్నట్లుగా అర్థమని చెప్పి పురాణాలే చెబుతున్నాయి. మరి ఎంతో విశిష్టమైనటువంటి ఈ అట్ల తద్ది నోమి యొక్క కథ గురించి తెలుసుకుందాం. పూర్వం ఒకప్పుడు ఒక రాజుగారి కూతురు, అలాగే ఒక మంత్రి గారి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని యొక్క కూతురు బాగా చాలా చక్కగా స్నేహంగా కలిసిమెలిసి ఆడుతూ పాడుతూ ఉండేవారు. అయితే ఒకనాడు వారలా ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపుతూ ఉండేటటువంటి రోజున అట్ల తద్ది రాత్రి చంద్రుడు ఉదయించాక చేసేటటువంటి పూజ కోసం వారు అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఉంటారు. ఇక పెద్దలందరూ కూడా రాత్రికి అమ్మవారి యొక్క పూజ నైవేద్యం కోసమై అట్లు వేయడంలో నిమగ్నులై ఉంటారు. అయితే రాజుగారి కూతురు బాగా ఆకలి వేసి సొమ్మసిల్లి కింద పడిపోతుంది. ఇక రాజకుమారుడు తన యొక్క చెల్లి అవస్థను చూసి ఇంద్రజాలం చేస్తాడు. అదేమిటి అంటే ఒక అద్దంలో తెల్లని వస్తువును చూపించి, అదిగో చెల్లాయి, చంద్రోదయమైంది, కొంచెం పండ్లు తిని కాస్త సేద తీరి పూజ చేసుకోమ్మా అని చెబుతాడు. ఇక రాజకుమార్తె అన్నగారి మాటపై విశ్వాసం ఉంచి ఆహారాన్ని సేవించి పూజ చేసుకుంటుంది. అయితే ఈ పూజా నియమం ఏమిటి అంటే చంద్రోదయం చూసి అప్పుడు షోడశోపచారాలతో ఉమాదేవిని పూజించాలి. అందుకే ఈ వ్రతానికి చంద్రోదయ ఉమావ్రతం అని కూడా పేరొచ్చింది. ఆ రోజు స్త్రీలు అమ్మవారిని ఆరాధించి 9 అట్లు నైవేద్యంగా పెట్టి 9 అట్లు వాయనమిచ్చి 9 పువ్వుల ముడితో తోరం కట్టుకుంటారు. ఇలా చేస్తే మంచి భర్త లభిస్తాడని నమ్మకం. ఇక ఆ రాజకుమార్తె తన యొక్క స్నేహితురాలందరితో కలిపి యథావిధిగా చేస్తుంది పూజ.
కానీ అన్న చెప్పినటువంటి మాటను నమ్మి చంద్రోదయానికి ముందే భోజనం చేస్తుంది. ఆ రోజుల్లో ఆడపిల్లలకు బాల్య దశలోనే వివాహం చేసేవారు. ఇక ఆమెకు ముసలివాడు భర్తగా లభిస్తాడు. అయ్యో, అట్ల తద్ది నోము చేస్తే అందమైనటువంటి భర్త లభిస్తాడని చెప్పి అంటారు కదా. మరి నా స్నేహితురాళ్ళందరికీ కూడా మంచి యవ్వనవంతులైనటువంటి భర్తలు లభించారు, నేనేం అపచారం చేశాను అనుకుంటూ దుఃఖిస్తూ పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తుంది. అప్పుడు వారిరువురు కూడా ప్రత్యక్షమై, నీ యొక్క అన్న అజ్ఞానం, నీపై అతనికి ఉండేటటువంటి ప్రేమ వల్ల నువ్వు చేసినటువంటి వ్రతం భంగం జరిగింది. రేపు ఆశ్వాయుజ బహుళ తదియ నీవు నియమనిష్టలతో చంద్రోదయ ఉమావ్రతం చేస్తే తప్పకుండా నీ భర్త యవ్వనవంతుడవుతాడు అని చెప్పి చెబుతారు. ఇక ఆమె స్వామి అమ్మవార్లు ఏ విధంగా అయితే చెబుతారో ఆ విధంగానే ఆ నోము నోచి కథ చెప్పుకొని అక్షింతలు తీసుకొని భర్త మీద వేసేసరికి అతను యవ్వనవంతుడవుతాడు. కన్నెపిల్లలు ఈ వ్రతం చేస్తే కోరినటువంటి వరుడు లభిస్తాడు. వివాహిత స్త్రీలు ఈ వ్రతం చేస్తే ఉమాదేవి యొక్క అనుగ్రహానికి పాత్రులై సకల సౌభాగ్యాలను పొందుతారు. ప్రతి సంవత్సరం ఆశ్వాయుజ బహుళ తదియనాడు స్త్రీలందరూ కూడా ఆనందోత్సాహాల్లో అట్ల తద్దిని జరుపుకుంటారు. అట్ల తద్దికి ముందు రోజును భోగి అంటారు. భోగి నాడు స్త్రీలందరూ కూడా చేతులకు పాదాలకు గోరింటాకు పెట్టుకొని ఎవరి చేయి బాగా పండిందని చెప్పి ఉత్సాహంగా చూసుకుంటూ ఉంటారు. ఎవరి చేయి ఎర్రగా పండితే వారికి అదృష్టం బాగుంటుందని వారి యొక్క విశ్వాసం. ఒక పండుగ వస్తే అట్లు వండి అమ్మవారికి నివేదన చేస్తారు. దానికోసం ముందు రోజే పిండి కొట్టుకోవడం, మినప్పప్పు రుబ్బి అట్లు తయారు చేయడం, ఇదంతా కూడా ఒక పెద్ద కార్యక్రమం. ఇక ఈ అట్ల తద్ది నాడే శనివారం కాబట్టి, శనివారం అంటే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజుని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి ఈ రోజున స్వామివారి గురించి కూడా కొన్ని కథలను విని స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఒకనాడు శనీశ్వరుడికి మానవులెవరూ కూడా తనను భక్తితో సేవించడం లేదని, కేవలం భయంతో మాత్రమే పూజిస్తున్నారని విచారం పట్టుకుంటుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి కోసం తపస్సు చేస్తాడు. స్వామివారు సాక్షాత్కరిస్తారు. స్వామి, నా పేరు వింటేనే ప్రజలందరూ కూడా భయపడిపోతున్నారు. ఆ భయం పోవడానికి ఇక నుండి నాకు ప్రీతి అయినటువంటి శనివారం నాడు నన్ను ధ్యానించి ఆరాధించి ఆ తరువాత మిమ్మల్ని పూజించిన వారికి సర్వదేవతలను పూజించినటువంటి ఫలితం ఆ ఒక్క రోజులోనే ఇవ్వాలి అని వేడుకుంటాడు. అందుకు స్వామివారు చిరునవ్వు నవ్వి, నీ కోరిక సమంజసంగానే ఉంది. అసలు నీకు నాకు భేదం ఎక్కడుంది? ఏముంది? 6 వారాలు దాటాక 7వ వారం అంటే నువ్వు ఇష్టపడతావు. నేను 6 కొండలు దాటాక 7వ కొండ మీద ఉంటాను. నువ్వు నీలవర్ణుడివి, నేను కూడా ఆవర్ణుడనే. నీవు సప్తమ గ్రహానివి, నేను సప్తగిరీషుడను. సామాన్య మానవులకు ఈ యొక్క విశేష విషయాలు తెలియక నువ్వంటే భయపడిపోతున్నారు. నిన్ను నన్ను వేరుగా చూస్తున్నారు. నువ్వు కోరినటువంటి వరాన్ని తప్పక అనుగ్రహిస్తున్నాను. ఏ భక్తులైతే 7 శనివారాల పాటు నిన్ను ముందుగా పూజించి ఆ తరువాత నన్ను పూజిస్తూ సప్త శనివార మహావ్రతంగా ఎవరైతే ఆచరిస్తారో వారు సమస్త శనిదోషాల నుండి విముక్తులై సౌఖ్యాన్ని పొందుతారు. ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల శ్రేయస్సులను పొందుతారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదంటూ స్వామివారు శనీశ్వరుల వారికి వరమిస్తారు. శౌనకాది మహామునులందరూ కూడా సూత మహర్షులు ఈ విధంగా చెప్తాం విని ఎంతో సంతోషించి ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందిన వారు ఎవరైనా ఉంటే వారి కథ కూడా వివరించమని అడుగుతారు. అప్పుడు సూత మహర్షుల వారు ఈ విధంగా చెప్పడం ప్రారంభించారు. శౌనకాది మహామునులారా, పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ కూడా అతిథులను ఆదరిస్తూ గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఉండేవారు. వారికి వెంకటేశ్వర స్వామి వారే ఇలవేల్పు. ఒకనాడు వారింటికి కాశీయాత్ర చేసి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఆ దేవదత్త దంపతులు ఆయన్ను సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిగా భావించి అతనికి అతిథి మర్యాదలు చేస్తారు. భోజనానంతరం ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలను పరిశీలించి చూసి జాతకం ప్రకారంగా దేవదత్తునికి శనిదోషం వలన అపమృత్యువు కలిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయని ఆ యొక్క అపమృత్యు దోష పరిహారం కోసమై సప్త శనివార వ్రతం చేసి తర్వాత శనీశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామివారిని భక్తిగా ఆరాధించవలసింది అని చెబుతాడు.
అమ్మా, నీవు కనుక కాస్త శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివారం వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నీవు నిలుపుకోవాలి సుమా అని హెచ్చరిస్తాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధిస్తాడు. ఇక దేవదత్తుడు ఆ శనివారం బ్రహ్మముహూర్తానే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంట్లో ఈశాన్య భాగాన పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామివారి చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్లద్రాక్ష పళ్ళు, 7 చిమ్మిలి ఉండలు సిద్ధం చేసుకొని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుణ్ణి పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ తరువాత వారు భుజించి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తిస్తారు. ఆ విధంగా వరుసగా వారు 7 శనివారాల పాటు వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో కొనసాగిస్తారు. ఇక 7వ శనివారం వ్రత పరిసమాప్తి చేసి సప్త శనివార వ్రతకథను చెప్పుకొని భోజనం చేసి కొంతసేపు వెంకటేశ్వర స్వామివారి మహిమలను స్మరించుకుంటూ నిద్రిస్తారు. ఇక ఆ దంపతులు భక్తి శ్రద్ధలకు, పూజా విశేషాలకు ప్రసన్నుడైనటువంటి వెంకటేశ్వర స్వామివారు మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాత్వి, మీ దంపతులిద్దరూ కూడా శ్రద్ధాభక్తులతో చేసినటువంటి సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతృప్తి కలిగింది. ఆ వ్రత ప్రభావం వలన నీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయేటటువంటి జన్మలోని ఆయుర్దాయాన్ని ఈ జన్మలోకి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణాయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ కూడా సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ల పాటు జీవించి ధర్మార్థ కామ మోక్షాలనేటటువంటి 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ యొక్క మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి స్వామి అదృశ్యుడవుతాడు. ఇక వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన యొక్క స్వప్న వృత్తాంతాన్నంతా కూడా వినిపిస్తుంది. ఇక ఆయన కూడా ఎంతో సంతోషించి భార్యను అభినందిస్తాడు. అలా ఒక శుభముహూర్తాన ఆ దంపతులిద్దరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకొని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదం స్వీకరించి తిరిగి వస్తారు. ఇక ఇంటికి వచ్చాక కొంతమంది బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు కూడా పొందుతారు. అలా జీవితాంతం వరకు యథాశక్తిగా వెంకటేశ్వర స్వామివారి సేవ చేసుకుంటూ చివరికి స్వామివారి సాన్నిధ్యాన్ని పొందుతారు. కలో శ్రీ వెంకటనాయక అని పెద్దల సూక్తి. కలియుగంలో వెంకటేశ్వర స్వామివారిని మించినటువంటి ఆరాధ్య దైవం లేరు. ఈ సప్త శనివార వ్రతంతో ఆయన్ను ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఉన్నటువంటి శనిదోషాలన్నీ కూడా తొలగిపోయి స్వామివారి అనుగ్రహం లభిస్తుందని చెప్పి సూత మహర్షులు వారు శౌనకాది మహామునులందరికీ కూడా సప్త శనివార వ్రతకథ గురించి ఈ విధంగా వినిపించాడు. స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ యొక్క శనివార వ్రతాన్ని చేసి సప్త శనివార వ్రతకథను విన్నవారికి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, గ్రహ బాధలు తొలగిపోతాయి, సంపదలు భోగాలు కలుగుతాయి, వారికి వారి కుటుంబానికి సర్వశుభాలు కలుగుతాయి. శనివార వ్రతాన్ని ఆచరించిన వారికి అసాధ్యమే లేదు. ఈ కలియుగమున శనివార వ్రతం మానవులందరికీ కూడా కల్పవృక్షం వంటిది. శనివార వ్రతాన్ని చేసి స్వామివారిని అర్చించి స్తుతించి ఈ కథను చదువుకున్న, విన్నా, వినిపించిన వారందరూ కూడా ధన్యులే. కాబట్టి అందరం కూడా మనకున్నటువంటి శక్తి మేర శనివార వ్రతాన్ని ఆచరించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. పూర్వం అనంతాచార్యులు అనే భక్తుడు ఉండేవాడు. అతను శ్రీ రామానుజాచార్యుల వారి యొక్క ప్రియ శిష్యుడు. గురువు రామానుజాచార్యుల వారి యొక్క ఆదేశానుసారంగా అనంతాచార్యుల వారు తన యొక్క భార్యతో సహా తిరుమలకు చేరి స్వామివారిని సేవించుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు. అలా రోజు కూడా తిరుమల కొండలన్నీ కూడా తిరిగి ఎన్నో అందమైనటువంటి పుష్పాలను సేకరించి స్వామివారి ఆనంద నిలయంలో ఎంతో అద్భుతంగా అలంకరించేవాడు. పూల అలంకారంలో దేదీప్యమానంగా దర్శనమిస్తున్నటువంటి స్వామిని చూసి ఆ అనంతాచార్యుల వారు మురిసిపోతూ ఉండేవాడు. అలా ప్రతిరోజు కూడా అడవిలో చాలా దూరం వెళ్ళి పువ్వులు కోసుకొని వస్తున్నటువంటి అనంతాచార్యుల వారికి ఒకనాడు ఒక ఆలోచన వస్తుంది. అదేమిటంటే తానే స్వామివారి పుష్పాలంకరణ కోసం ఎందుకు ఒక ఉద్యానవనాన్ని తయారు చేయకూడదు అని చెప్పి భావిస్తాడు. చక్కగా రకరకాల సువాసనలతో ఉండేటటువంటి పూల మొక్కలను పెంచి వాటిని స్వామికి సమర్పించాలని చెప్పి భావిస్తాడు. ఇక వెంటనే ఆ ఆలోచన రాగానే స్వామిని అందమైనటువంటి పుష్పాలంకరణలో ఊహించుకొని మురిసిపోతాడు. ఈ పనిలో తాను తన భార్య తప్ప మరెవ్వరి సహాయం కూడా తీసుకోకూడదు అని చెప్పి నిశ్చయించుకుంటాడు.
ఇక ఆ తోటకు కావలసినటువంటి నీటి కోసమై ఒక చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు. అలా ప్రతిరోజు కూడా భార్యాభర్తలు ఇద్దరూ ఉదయం స్వామివారి నివేదన అయిన తర్వాత మధ్యాహ్నం వేళలో ఆ చెరువు తవ్వేటటువంటి పనిలో నిమగ్నమయ్యేవారు. నిప్పులు చిమ్మేటటువంటి ఎండను సైతం లెక్క చేయకుండా గడ్డపారతో మట్టిని తవ్వి తవ్వి గంపలో ఎత్తి తన భార్య తలపై పెట్టేవాడు. ఆమె ఆ మట్టిని తీసుకుని వెళ్ళి దూరంగా విసిరివేసి వచ్చేది. అలా ఆ దంపతులు ఇద్దరూ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంటారు. భార్య చూస్తే నిండు చూలాలు కావడం వలన ఆ గంపను నెత్తి మీద పెట్టుకొని దూరంగా పారవేసి తిరిగి రావడం, మరలా వెళ్ళడం ఆమెకు చాలా కష్టంగా ఉండేది. కానీ అనంతాచార్యుల వారు మాత్రం వేరే ఎవ్వరి సహాయం కూడా తీసుకోకూడదు అని చెప్పి దృఢమైనటువంటి సంకల్పంతో ఉండడం వలన ఇక భార్యకు ఆ శ్రమ తప్పలేదు. ఆశ్రిత జనవత్సలుడైనటువంటి ఆ శ్రీనివాసుడు ఇదంతా కూడా గమనిస్తూ ఉంటాడు. ఆ దంపతులకు ఎలాగైనా కానీ సహాయం చేయాలని చెప్పి భావిస్తాడు. ఆ మరునాడే ఆచార్యుల వారి వద్దకు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి, తాత, ఈ మండు టెండలో మీరెంత కష్టపడుతున్నారో నన్ను కూడా సహాయం చేయనివ్వండి, మీకు తప్పకుండా నేను ఏదైనా సహాయం చేస్తాను అని అంటాడు. కానీ అనంతాచార్యుల వారు మాత్రం అందుకు అసలు ఏమాత్రం ఒప్పుకోడు. బాలుని రూపంలో ఉన్నటువంటి శ్రీనివాసుడు మాత్రం పట్టు విడవకుండా ప్రతిరోజు కూడా ఆ దంపతులు మట్టి తవ్వే వేళలో వచ్చి నుంచునేవాడు. ఆచార్యుల వారు ఆ బాలుని ఏమాత్రం దగ్గరకు రానిచ్చేవాడు కాదు. ఇక ఆచార్యుల వారిది అదే పట్టుదల. నిండు చూలాలైనటువంటి భార్య మట్టి గంపలను ఎత్తుకొని ఆయాసపడుతూ అంత దూరంలో పారవేయడం, మరలా తిరిగి గంపనెత్తుకోవడం ఇవేమీ కూడా గమనించేటటువంటి స్థితిలో లేడు. కేవలం అతని ధ్యాస అంతా కూడా ఎంత త్వరగా ఈ చెరువు పూర్తవుతుందా, ఎంత త్వరగా పూల మొక్కలు వస్తాయా, ఎంత త్వరగా ఆ పూలతో స్వామిని అలంకరించాలా, ఆ ఒక్క తపన తప్ప తన శ్రమ కానీ తమ యొక్క భార్య శ్రమ కానీ ఏమాత్రం కూడా అతనికి అర్థం కావడం లేదు. అయితే భక్తవత్సలుడైనటువంటి శ్రీనివాసుడు మాత్రం ఆ దంపతులను చూస్తూ ఉంటే ఆయనకి ముచ్చట కలుగుతుంది. వారి భక్తి పట్ల ఎంతో కూడా సంతోషం వేస్తుంది. కానీ వారి శ్రమను చూసి స్వామి బాధపడతాడు. ఇక లాభం లేదనుకొని నెమ్మదిగా వెళ్ళి ఆ యొక్క మహా ఇల్లాలి వద్ద నుంచొని గంపను తీసుకుంటాడు. ఆమెను కాసేపు పక్కన ఉండమని చెప్పి తాను మట్టి గంపలను ఎత్తి పారవేసేటటువంటి పనిలో పడతాడు. అయితే గడ్డపారతో మట్టిని తవ్వేటటువంటి పనిలో ఉన్నటువంటి అనంతాచార్యుల వారు అదంతా కూడా గమనించుకోడు, తల పైకెత్తి కూడా చూడడు. అలా జరుగుతూ ఉండగా కాసేపటికి ఆచార్యుల వారికి అనుమానం వస్తుంది. తన భార్య రోజు కంటే ఈరోజు ఇంత త్వరగా ఎలా రాగలుగుతుంది, ఇంత వేగంగా గంపను ఎలా ఖాళీ చేసి వస్తుంది అని అనుమానిస్తాడు. ఇక ఆ ఆలోచన రాగానే ఆచార్యుల వారు ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తాడు. వెంటనే జరుగుతుందంటా కూడా అర్థమవుతుంది. ఇంతవరకు ఈ బాలుడు ఈ గంప మోస్తున్నాడన్నమాట. అంతే, ఆచార్యుల వారికి ఎంతో విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఎంత వద్దని చెబుతున్నా వినకుండా భార్య నుండి గంపను తీసుకున్నందుకు ఆ బాలుడిపై విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఒక్కసారిగా గడ్డపార పైకెత్తి ఎందుకు ఇలా చేశావని కోపంగా ఆ బాలుడిని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు చిరునవ్వుతో ఒక్కసారిగా పరుగులు అంకించుకుంటాడు. సమాధానం కూడా చెప్పకుండా అలా ఆ బాలుడు వెళ్ళిపోవడం ఆచార్యుల వారికి మరింతగా కోపం తెప్పిస్తుంది. ఆవేశంతో ఊగిపోతూ ఆచార్యుల వారు గడ్డపారతో ఆ బాలుడు వెంటపడతాడు. కనపడినట్లే కనపడి ఇట్టే మాయమైపోతుంటాడు ఆ బాలుడు. ఇక ఆచార్యుల వారికి కోపం మరింత ఎక్కువై గడ్డపారను ఆ బాలుడి పైకి విసురుతాడు. ఆ విసురుకి గడ్డపార బాలుడి గడ్డానికి తగిలి రక్తం కారుతుంది. మరలా మాయమైపోతాడు ఆ బాలుడు. ఆ బాలుడికి దెబ్బ తగలడంతో కొంచెం శంకించినటువంటి ఆచార్యుల వారు మరలా కనపడకుండా పోతాడా అనుకుని వెనుతిరిగి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు సాయంకాలం ఆలయంలోకి ప్రవేశించినటువంటి అనంతాచార్యుల వారికి ఆలయంలో అర్చకులు ఏదో చర్చించుకోవడం కనిపిస్తుంది. అందరి ముఖాలలో ఆందోళన నిండి ఉండడం గమనిస్తాడు. అందుకు కారణం ఏమిటని ఒక అర్చకుల వారిని అడగగా ఆనంద నిలయంలోకి తీసుకుని వెళ్ళి స్వామివారి విగ్రహాన్ని చూపిస్తారు. అంతే, అక్కడ దృశ్యాన్ని చూసినటువంటి ఆచార్యుల వారికి నోట మాట రాలేదు. శ్రీనివాసుని యొక్క దివ్యమంగళ విగ్రహం చుబుకంపై గాయమవుతుంది. దారగా కారుతున్నటువంటి రక్తం కనిపిస్తుంది. ఆ దృశ్యం చూసినటువంటి అనంతాచార్యుల వారికి జరిగిందేమిటో పూర్తిగా అర్థమవుతుంది. స్వామి, ఎంత అపరాధం చేశానయ్యా, వచ్చింది నీవే అని చెప్పి తెలుసుకోలేక ఎంత అపరాధం చేశాను స్వామి,
తండ్రి, ఆపద్బాంధవ, నన్ను రక్షించు, క్షమించు తండ్రి అంటూ స్వామివారిని అర్థిస్తాడు. జరిగిందంతా తెలుసుకొని అక్కడ ఉన్నటువంటి ఆచార పురుషులందరూ కూడా ఆశ్చర్యపోతారు. అంతలో శ్రీనివాసుడు ఒక ఆచార్యుని ద్వారా ఈ విధంగా పలుకుతాడు. ఓయి అనంతాచార్య, ఇదంతా కూడా నేను ఆడినటువంటి నాటకమే. నీ భక్తి తత్పరతను లోకానికి చాటాలనే ఈ విధంగా చేశాను. నేను చేసినటువంటి లీలా విశేషమే ఇది. నా చుబుకంపై ఈ గాయానికి గుర్తుగా మాయని మచ్చ ఏర్పడుతుంది. ఈ చుక్కపై ఆ రోజు నుండి పచ్చకర్పూరపు చుక్కను అలంకరించుకొని భక్తులందరినీ కూడా ఆనందింపచేస్తూ ఉంటాను అని చెబుతాడు. ఇక అనంతాచార్యుల వారి జీవితం ధన్యమైపోయింది. ఆ లక్ష్మీనారాయణులకు ఆ పూల తోట ఎంతో ప్రాణప్రదమైంది. ఎంతో అద్భుతమైనటువంటి పూల మొక్కలతోనూ, తీగలతోనూ, రకరకాల దివ్య పుష్పాలతోనూ ప్రకృతి సౌందర్యం మొత్తానికి కూడా అద్దం పట్టేలా ఉండేటటువంటి ఆ తోటలో విహరించడం ప్రారంభించారు స్వామి అమ్మవార్లు. ఇక మహాలక్ష్మీదేవికైతే అత్యంత ప్రీతికరమైపోయింది ఆ తోట. ప్రతిరోజు కూడా రాత్రి వేళల్లో ఆ జగన్మాత తన నాదుడు తోడురాగా ఆ వనంలో విహరిస్తూ ఆటపాటలాడుతూ మైమరిచిపోతూ ఉండేది. అనంతాచార్యుల వారు ఎంతో ప్రేమతో ఎన్నో అందమైనటువంటి పూల మొక్కలను ఎక్కడెక్కడి నుండో తీసుకుని వచ్చి పెంచుతూ ఉండేవాడు. ఇక రాత్రి వేళల్లో జగన్మాత ప్రతి పూల మొక్క చెంత నిలుచొని ఆ పుష్పాల అందాన్ని చూసి మురిసిపోతూ ఉండేది. అనంతాచార్యుల వారు ప్రతిరోజు కూడా ఆ పువ్వులను తీసుకుని వెళ్ళి ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తూ ఉండేవాడు. అర్చకులు ఆ పూలతో శ్రీమన్నారాయణుల వారిని, స్వామివారి హృదయలక్ష్మిని ఎంతో దివ్యంగా అలంకరిస్తూ ఉండేవారు. ఆ పుష్పాలంకరణలో స్వామి అత్యంత రమణీయంగా, సుమనోహరంగా భక్తులందరికీ కూడా దర్శనమిచ్చేవాడు. జగన్మాత అనంతాచార్యుల యొక్క పుష్ప కైంకర్యానికి ఎంతో సంతోషించి అతన్ని కనికరించాలి అని చెప్పి భావిస్తుంది. స్వామివారితో ఇలా అంటుంది, స్వామి, అనంతాచార్యుల వారు మనకెంతో ప్రియభక్తులు. అతనిపై దివ్యానుగ్రహాన్ని కురిపించడం మన ధర్మం అని అంటుంది. అప్పుడు స్వామివారు జగన్మాతతో, ఓ ప్రియసఖి, నీకు నీ బిడ్డలంటే ఎంత అనురాగం, ఎంత ఆప్యాయత, అతన్ని తప్పకుండా కరుణించి అనుగ్రహిద్దాం అని చెబుతాడు. అలా రోజులాగే ఆ రోజు రాత్రి కూడా మహాలక్ష్మి శ్రీనివాసుడు ఉద్యానవనం అంతా కూడా విహరించి ఒకచోట అద్భుతమైనటువంటి గులాబీ పూల మొక్కలు కనిపించగా వాటి సౌందర్యానికి ముగ్ధులై నిలుచుంటుంది అమ్మవారు. అప్పుడు శ్రీనివాసుడు 2 గులాబీ పువ్వులను తెంపి తన ప్రియసఖి అయినటువంటి మహాలక్ష్మి శిఖను అలంకరిస్తాడు. జగన్మాత పులకరించిపోతుంది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆమెకు అద్భుతమైనటువంటి మల్లెతీగ కనిపిస్తుంది. అందులో నుండి గుప్పెడు మల్లెపూలు తెంపుకొని స్వామివారిపై విసురుతుంది. స్వామివారు కూడా కొన్ని పూలను తెంపి అమ్మవారిపై విసురుతాడు. ఆ విధంగా వారిద్దరూ కూడా ఆ రాత్రి ఉద్యానవనం అంతా కూడా విహరించి ఎంతో ఆనంద పరవశులవుతారు. ఉదయం పూలు కోసుకోవడానికి వచ్చినటువంటి అనంతాచార్యుల వారికి తోటంతా కూడా నలిగినటువంటి పూలతో చిందరవందరంగా కనిపించి ఉంటుంది. అయితే ఎవరో కొంతమంది దొంగలు ఏమన్నా రాత్రి వేళ ప్రవేశించి తోటంతా కూడా ఈ విధంగా పాడు చేశారేమో అని చెప్పి భావిస్తాడు. అక్కడక్కడ కొన్ని పూలను కోసుకొని ఆనంద నిలయంలో స్వామికి సమర్పిస్తాడు. ఆ రోజు రాత్రి శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి తిరిగి తోటకొస్తారు. ఆ రోజు తోటలో సంపెంగలు, సన్నజాజులు, ఇంకా అనేక దివ్యమైనటువంటి పుష్పాలు ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. ఆ దంపతులు ఇద్దరూ కూడా తోటంతా తిరుగుతూ ఆడుతూ పాడుతూ గడుపుతారు. శ్రీనివాసుడు కొన్ని అందమైనటువంటి పుష్పాలను తుంచి జగన్మాత సిగను అలంకరించి మురిసిపోతూ ఉంటాడు. ఆ తల్లి ఆనందానికి అవధుల్లేవు. అంతలో తెల్లవారడంలో వారిరువురు కూడా తిరిగి ఆనంద నిలయానికి చేరుకుంటారు. ఉదయాన్నే తోటలో అడుగుపెట్టినటువంటి అనంతాచార్యుల వారి కోపానికి అవధుల్లేవు. తోటంతా కూడా చిందరవందరంగా తుంచివేసినటువంటి పూలతో ఉండడం చూసి ఈరోజు కూడా ఆ దొంగలు వచ్చారని చెప్పి భావిస్తాడు. తనకు అత్యంత ప్రీతిపాత్రులైనటువంటి లక్ష్మీనారాయణుల యొక్క కైంకర్యానికి పెంచుతున్నటువంటి ఆ పూల తోటను ఈ విధంగా పాడు చేసిన వారిని ఎలాగైనా కానీ పట్టుకోవాల్సిందే అనుకుంటాడు. ఆ రాత్రి తోటలో ఒక మూల పడుకొని ఉంటాడు. రాత్రంతా గడుస్తుంది. చప్పుడు లేదు. అమ్మయ్య, నేను కాపలా కాస్తున్నాను అనుకొని దొంగలు వచ్చినట్లు లేరే అనుకుంటాడు. అంతలో తెల్లవారుతుంది. తోటంతా కూడా నిన్నటి మాదిరిగా చిందరవందనంగా ఉంటుంది.
పూలన్నీ ఎక్కడ పడితే అక్కడ విసిరివేసి ఉంటాయి. ఈ దొంగలు ఏమాత్రం శబ్దం చేయకుండా వచ్చినట్టున్నారని అనుకుంటాడు. ప్రతిరోజు వారిని పట్టుకునే వరకు కాపలాగా ఉండవలసిందే అనుకుంటాడు. ఆ విధంగా 8 రోజులు గడుస్తాయి. కానీ ఆ దొంగలు మాత్రం అతనికి దొరకరు. ఆ చోరులు దొరికేలా తనను అనుగ్రహించమంటూ స్వామివారిని శరణు వేడుకుంటాడు. ఇక దయామయురాలైనటువంటి జగన్మాత స్వామివారితో ఆనాడు ఆచార్యుల వారిని ఎలాగైనా కూడా కరుణించాల్సిందే అని అంటుంది. స్వామివారు అలాగే అని అంటాడు. ఆనాటి రాత్రి అనంతాచార్యుల వారు కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి ఆ దొంగల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈరోజు ఎలాగైనా వారిని పట్టుకోవాల్సిందే అని చెప్పి దృఢ సంకల్పంతో ఉంటాడు. అంతలో ఆచార్యుల వారికి 2 స్త్రీ పురుష ఆకారాలు పూల మొక్కల మధ్య తిరుగాడుతూ కనిపిస్తారు. సందేహం లేదు, రోజు నా పూల మొక్కలను పాడు చేస్తుంది వీరే అనుకుంటాడు. వారిద్దరూ కూడా ఎంతో దివ్య తేజస్సుతో కనిపిస్తారు. ఆ పురుషుడైతే అద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక ఆ స్త్రీ అద్భుత సౌందర్యంతో దివ్యాభరణాలతో విరాజిల్లుతూ ఉంటుంది. వారిని చూసినటువంటి అనంతాచార్యుల వారు ఒక్క క్షణం మైమరిచిపోతాడు. అంతలో అతనికి కర్తవ్యం గుర్తుకొస్తుంది. నెమ్మదిగా వెనక్గా వెళ్ళి వాళ్ళిద్దరినీ కూడా గట్టిగా బంధిస్తాడు. ఇంకెక్కడికి పోతారు అని పెద్దగా అంటాడు. ఆ దంపతులు పారిపోవడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తారు. కానీ ఏమాత్రం సాధ్యపడదు. ఇక ఆ జగన్నాటక సూత్రధారైతే ఆ జగన్మాత తన భక్తుడితో నాటకాలు ఆడుతూ ఉంటారు. అతని బంధం ఎంతో గట్టిదని అతనికి తోచేలా ముచ్చటపడుతూ ఉంటారు. మరి భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి బంధం అంతటితే కదా. ఆచార్యుల వారు దొంగలు దొరికారనేటటువంటి సంతోషంలో కొంచెం ఏమరపాటుగా ఉండగా ఆ పురుషుడు ఒక్క ఉదుటిన బంధనం తెంచుకొని పరిగెత్తి మాయమైపోతాడు. అది గ్రహించినటువంటి ఆచార్యుల వారికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. ఈమె కూడా భర్త వెనుకే పరిగెడుతుందో ఏమోననుకొని ఆమెను గట్టిగా పట్టుకుంటాడు. భార్యను విడిచి ఇలా వెళ్ళిపోతాడా, తిరిగి ఉదయం భార్య కోసం రాకుండా ఉంటాడా అనుకుంటాడు. ఆమెను గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించి ఆ తోటలో ఒక సంపంగ మానుకు తీగలకు బంధిస్తాడు. అప్పుడు ఆమె తనను విడిచిపెట్టమని అడుగుతుంది. ఉదయం చూద్దాంలే అనుకుంటూ వెళ్ళి నిద్రపోతాడు అనంతాచార్యుల వారు. అంతలో తెల్లవారుతుంది. ఆనంద నిలయంలో తలుపులు తీసినటువంటి అర్చక స్వాములు నిశ్చేష్టులవుతారు. వారి నోట మాట రాదు. శ్రీనివాసుని వక్షస్థలంపై ఉండవలసినటువంటి జగన్మాత బంగారు ప్రతిమ కనిపించదు. ఆందోళన చెందుతారు. ఏమిటి వైపరీత్యం, ఇంతటి విపరీత బుద్ధి ఎవరికి పుట్టింది అనుకుంటారు. అప్పుడు శ్రీహరి ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు. మీరేమీ బాధపడవద్దు. నా ప్రియసఖి అనంతాచార్యుల వారి తోటలో బంధించి ఉంది. మీరందరూ వెళ్ళి ఆమెను సగౌరవంగా తీసుకొని రండి అని చెబుతాడు. ఆ వెంటనే అర్చకులందరూ కూడా పరుగు పరుగున తోటకు వెళ్ళగా అక్కడ సంపంగ మానుకు బంధింపబడి ఉన్నటువంటి మహాలక్ష్మి బంగారు ప్రతిమ కనిపిస్తుంది. జరిగిందంతా తెలుసుకున్నటువంటి అనంతాచార్యుల వారు తనకేమీ కూడా తెలియదని చెప్పి ఆ అర్చకులతో మొరపెట్టుకుంటారు. అప్పుడు ఆ అర్చకులందరూ కూడా అనంతాచార్యులతో సహా అలిమేలు మంగను పలు విధాలుగా స్తుతిస్తూ ఒక పూల గంపులో పెట్టుకొని ఆలయానికి తీసుకొస్తారు. ఆనంద నిలయంలో ప్రవేశించగానే శ్రీనివాసుడు ఆకాశవాణి రూపంలో ఇలా పలుకుతాడు. మామా అనంతాచార్య, నీ కూతుర్ని నాకు పూలబుట్టలో తెచ్చిచ్చినటువంటి నీవు నాకు కన్యాదాతవైనటువంటి మామగారివి. నీ పుష్ప కైంకర్యానికి మేమిద్దరం ఎంతో ఆనందిస్తున్నాం. ఇదంతా మా వేడుకే అని పలుకుతాడు. అప్పుడు ఆ పూలగంపలో ఉన్నటువంటి అమ్మవారు క్షీరసముద్రరాజతనయ తిరిగి యథాప్రకారంగా శ్రీవారి వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. అనంతాచార్యుల వారి జన్మ ధన్యమవుతుంది. జగన్మాత మహాలక్ష్మికి తన భక్తులంటే ఎంతో అనురాగం, ఆప్యాయత. ఈ విధంగా నిస్వార్థమైనటువంటి కల్లా కపటం లేనటువంటి ప్రేమకు స్వామి ఎప్పుడూ కూడా ముగ్ధుడైపోయి పరవశించిపోతాడు. అలాగే ఆ స్వామిని ప్రతినిత్యము కూడా కొలుచుకుంటూ ఆ స్వామి స్మరణే చేస్తూ ఉండేవారికి ఎప్పుడూ కూడా ఆ స్వామి అనుగ్రహిస్తూనే వరాలను కురిపిస్తూనే ఉంటాడు. ఆపద్బాంధవ, ఆర్తజన రక్షక శ్రీహరి, ఓ జగన్నాటక సూత్రధారి, నువ్వందరిపై కూడా ఇదే విధంగా నీ యొక్క కరుణా కటాక్షాలను ఎప్పుడూ కూడా కురిపిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు స్వామివారి గురించి అలాగే అట్లతత్తి కథ గురించి విన్నారు కదండి. మరొక చక్కని వివరణతో మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.